ఫ్రెండ్స్ ఇది మోటరోలా H60 ఫ్యూజన్ ప్రైస్ 21,000కి వస్తుంది. ఫ్యూచర్లో మీకు 20,000 రూపాయల లోపు పడి ఫోన్ అయితే రావచ్చు. ఏదైతే మోటరోలా H50 ఫ్యూజన్ ఉందో దాని సక్సెసర్గా దీన్ని తీసుకొని వచ్చారు. దీని అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ ఆల్రెడీ పెట్టాను. ఆ వీడియోలో మీకు మోటరోలా H50 ఫ్యూజన్ లాస్ట్ జనరేషన్ దాంతో కంపేర్ చేస్తే దీనిలో ఏమేమి చేంజెస్ చేశారు, కొత్తగా ఏ ఫీచర్స్ కూడా కొన్ని యాడ్ చేశారు, అవన్నీ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియోనే అయిపోయింది. మళ్ళీ ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే మాత్రం మీ ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే అన్బాక్సింగ్ వీడియో కూడా చెక్ చేయండి. కార్డ్స్లో పెడతాను, వీడియో ఎండ్ కార్డ్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఎక్కడి నుంచి అన్బాక్సింగ్ చూడండి. వీడియోలో మనం దీనిలో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది ఇవి మాత్రమే మాట్లాడతాను. ఫస్ట్ ఫోన్ లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 1 month పైన అయింది. April 2nd అనుకుంటుంది అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ మీరు చూసింది. చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది ఇది మేలో రికార్డ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయింది. 1 month పైన అయినా కానీ దీనికి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఒక్క సింగిల్ అప్డేట్ కూడా ఏమీ ప్రజెంట్ అయితే ఏమీ రాలేదు. ఫస్ట్ మనం దీనిలో పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసరికి దీనికి డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం కర్వ్ డిస్ప్లే ఇది. సైడ్స్ ఎక్కువ కర్వ్ ఉంటుంది, టాప్ బాటమ్ కూడా మీకు కర్వ్ అయితే ఉంటుంది, మరి అంత ఎక్కువ అయితే ఉండదు. మొత్తం క్వాడ్ కర్వ్తో వస్తుంది. చూడడానికి అయితే డిస్ప్లే చాలా బాగుంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా బాగుంటుంది. మీకు ఎక్కువ డిస్ప్లేనే కనిపిస్తూ ఉంటుంది. చాలా వైబ్రెంట్ ఉంటుంది డిస్ప్లే. POLED డిస్ప్లే ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. 10-bit ప్యానల్. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. డిస్ప్లే చూస్తున్నప్పుడు మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. ఫోన్ ది లైట్ వెయిట్ 180 grams ఉంటుంది వెయిట్. అండ్ లెదర్ బ్యాక్ కంప్లీట్ ఏదైతే మీరు H50 ఫ్యూజన్ యూస్ చేస్తుంటే సేమ్ అదే ఫీల్ ఉంటుంది మీకు ఇన్ హ్యాండ్ లో. పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, ఎందుకంటే సేమ్ డిజైన్, ఎక్కడ తేడా అయితే ఉండదు. అండ్ దీనిలో ప్లస్ పాయింట్, దీనిలో 810H సర్టిఫికేషన్ కూడా ఉంది. మిలిటరీ స్టాండ్ 810H సర్టిఫికేషన్ పొందింది. అండ్ ఫోన్ మీకు డ్రాప్స్ కూడా సర్వే అవ్వగలదు. అండ్ ఫోన్ చాలా కింద కూడా పడింది. ఫోన్ డ్యామేజ్ అయితే అవ్వలేదు. చూడొచ్చు మీకు సైడ్స్ చూస్తే ఈ కార్నర్స్ లో కొద్దిగా మీకు సొట్లు కూడా కనిపిస్తా ఉంటాయి. ఇది ప్లాస్టిక్ మెటీరియల్, సైడ్స్ మీకు ఇది ప్లాస్టిక్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి లెదర్, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i. ఆడియో డిపార్ట్మెంట్ కూడా ఇంకో ప్లస్ పాయింట్ దీనికి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఉంటుంది, హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది. ఓవరాల్ మీకు ఆడియో పరంగా ఇది లేదని చెప్పడానికి అన్ని ఉంటాయి. ఆడియో కూడా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాటరీ కూడా కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తారు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 500 mAh ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం 5000 mAh ఉండేది, ఇప్పుడు 5500 mAh బ్యాటరీ. అండ్ దీనిలో మీకు బ్యాటరీ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా ఒక 10% అయితే ఇంప్రూవ్ అయింది. ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. మార్నింగ్ 10 కి ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ పెట్టి డే స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 10 వరకు 5 to 10% బ్యాటరీ అయితే మిగులు ఉంటుంది. నైట్ మీరు పెట్టుకునేటప్పుడు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. సో అట్లా మీకు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్క్రీన్ ఆన్ టైం యావరేజ్ వైఫై అండ్ సెల్యులర్ డేటా కలిపి యూస్ చేస్తే 5 నుంచి 6 గంటల మధ్యలో వస్తుంది. 5.5 గంట పైన వస్తుంది యావరేజ్ గా అయితే. ఛార్జింగ్ విషయానికి వస్తే బాక్స్ లో మీకు 68 watt ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మీరు 45 minutes to 48 minutes దగ్గర అదే టైం పడుతుంది. యావరేజ్ 45 minutes అనుకోండి. ఫుల్ ఛార్జ్ చేయడానికి అంత టైం అయితే పడుతుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఈసారి బేస్ మోడల్ మీకు 256GB తో వస్తుంది. 8GB RAM 256GB తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. హైబ్రిడ్ స్లాట్ ఇది. సెకండ్ స్లాట్ లో మీరు మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు, స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే. ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ దీనికి కెమెరాస్. మోటరోలా ఫోన్స్ లో కెమెరాస్ బాగుంటాయి. లాస్ట్ జనరేషన్ లో కూడా చాలా మంది కెమెరాస్ ఇష్టపడ్డారు మోటరోలా H సిరీస్ లో. ఇప్పుడు దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే ప్రాసెసర్ చేంజ్ అయింది. లాస్ట్ టైం మనకి స్నాప్డ్రాగన్, ఇప్పుడు మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్ లో మాత్రం పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇమేజ్ ప్రాసెసింగ్ మీకు బాగున్నాయి. ఫొటోస్ మీకు చాలా బాగా వస్తున్నాయి. కలర్స్ కొంచెం వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి. కళ్ళకి మీరు చూడడానికి కూడా బాగుంటాయి ఫొటోస్. ఇక్కడ చూడొచ్చు మీకు స్క్రీన్ మీద ఫొటోస్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో 2 కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మీకు మొత్తం చూడడానికి 4 కెమెరా సెటప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి 50 MP మెయిన్ కెమెరా, LYT సెన్సర్ అది. అండ్ ఇంకొకటి 13 MP వైడ్ యాంగిల్ కెమెరా. 2 కెమెరాస్ ఉంటాయి. వైడ్ ని మీరు మ్యాక్రో లాగా కూడా యూజ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా చాలా బాగుంటుంది. LYT సెన్సర్, మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది. నాకు ముఖ్యంగా డైనమిక్ రేంజ్ చాలా బాగా నచ్చింది. మీరు ఎంత హార్ష్ కండిషన్లో మీరు ఫోటో, ఇక్కడ లైట్లు కూడా ఉంటాయి కదా, ఇట్లా లైట్ల కండిషన్లో మీరు ఫోటో తీసినా కానీ మీకు చూడొచ్చు చాలా బాగా అడ్జస్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మీరు బయటికి వెళ్ళండి, ఎనీ లైటింగ్ కండిషన్, ఎనీ హార్ష్ కండిషన్లో మీరు ఫోటో తీయండి, మీకు చాలా బాగా వస్తుంది. ఈవెన్ బ్యాక్ లైటే మీకు డామినేట్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఫోటో తీస్తున్నప్పుడు డైనమిక్ రేంజ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇంకోటి దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. లైక్ మీకు ఎటువంటి టెలిఫోటో లెన్స్ అయితే లేవు. డిజిటల్గా మీరు ఫోటోస్ తీయొచ్చు. 24mm ఉంటుంది, అది నార్మల్గా 1x మెయిన్ కెమెరా. తర్వాత మీకు 35mm ఉంటుంది, 50mm కూడా ఉంటుంది. మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే ఉన్నాయి ఫొటోస్, మీరు చూడడానికి బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఈవినింగ్ లో లైట్కి వెళ్ళిపోతారు, ఒక 5 తర్వాత ఇంకా లో లైట్కి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు డిజిటల్ జూమ్ కాబట్టి మీకు డీటెయిల్స్ ఉండవు. చూడడానికి ఫోటో మాత్రం చాలా బాగా వస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది. ఎప్పుడైతే మీరు జూమ్ చేస్తారో ఫోటోలో డీటెయిల్స్ అయితే ఉండవు. ఈవెన్ బ్యాక్ కెమెరా కూడా, మెయిన్ కెమెరా కూడా మీకు ఇదొకటే ప్రాబ్లం. మరీ లో లైట్కి వెళ్ళినప్పుడు మాత్రం మీరు కొద్దిగా లో లైట్లో ఫోటోలు తీస్తున్నప్పుడు ఫొటోస్ అయితే సాఫ్ట్ వస్తున్నాయి. జూమ్ చేస్తే మీరు ఫేస్లో కనిపిస్తుంది, కానీ నార్మల్గా చూసినప్పుడు మీరు ఫోటో చూడడానికి అయితే
బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక గ్లిచ్ ఉంది కెమెరాలో, మీరు పోర్ట్రేట్ షాట్ తీస్తున్నప్పుడు ఫోకల్ లెన్స్ తప్పు చూపిస్తుంది. మీరు కింద చూస్తున్నారు కదా 50mm 35mm అని కనిపిస్తున్నాయి, అవి మీకు తప్పు వస్తున్నాయి. మనం ఒక ఫోకల్ లెన్స్ తీస్తే ఇంకో ఫోకల్ లెన్స్ అక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఒక గ్లిచ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి కెమెరాలో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ లేదు. ఇవి కొద్దిగా మైనస్ అనిపించినాయి. అండ్ పాజిటివ్స్ మిగతా అన్ని బాగానే ఉన్నాయి. కెమెరాలో ఫ్రంట్ ఫొటోస్ బాగా వస్తున్నాయి. ఫ్రంట్ ఫొటోస్ మీకు చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్కి వెళ్ళినా కానీ మీకు డీటెయిల్స్ బాగుంటాయి. 32 మెగాపిక్సెల్ కెమెరా, అవి పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తాయి. వీడియోలు మీరు 4Kలో తీయొచ్చు. బ్యాక్ మీరు 4K 30 FPS వీడియో తీయొచ్చు. ఫ్రంట్ 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియోలో మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో OIS కూడా ఉంటుంది. వీడియో కూడా మీకు బాగా వస్తుంది బ్యాక్ వీడియో. కాకపోతే మీకు కొంచెం OIS కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ 4Kలో అంత లేదు. మీకు కొద్దిగా షేక్ అయితే ఇట్లా కనిపిస్తూనే ఉంటుంది. మీరు కంప్లీట్ కావాలంటే 1080pకి వెళ్ళాలి. ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ ఒకసారి చూపిస్తాను వినండి, అంటే ఆడియో ఎలా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, H60 ఫ్యూజన్ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ మీరు 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక మీరు బ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది 4K వీడియో కాబట్టి. అండ్ ఇక్కడ కూడా స్టెబిలైజేషన్ ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. లాస్ట్ జనరేషన్లో కెమెరాలో షట్టర్ ల్యాగ్స్ ఎక్కువ ఉండేవి. సో వాటిని ఈ జనరేషన్కి చాలా వరకు తగ్గించారు. ఇది కెమెరా పార్ట్ అయితే, కెమెరా పార్ట్ మ్యాక్సిమం దీనికి ప్లస్ అవుతుంది. ఎందుకంటే కెమెరా మీకు బాగుంటుంది ఇమేజ్ ప్రాసెసింగ్ వీళ్ళకి, అది ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి. ఇంకా మేజర్ నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు బాక్స్లో కేస్ ఇవ్వట్లేదు. బాక్స్లో కేస్ ఉండదు. అండ్ ఇంకొకటి స్క్రీన్ గార్డ్ కూడా ఉండదు. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ రెండు మిస్ అయితే చార్జర్ అయితే వస్తుంది బాక్స్లో. కేస్ ఎవరు. అండ్ ఈ ఇట్లాంటి లైట్ కలర్స్ మీరు తీసుకున్నప్పుడు ఈ పాడైపోతాయి. మీరు డైలీ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు చాలా మురికి అయిపోయింది. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిన ఫోన్కి ఇప్పటికి మొత్తం ఇది మీకే డిఫరెన్స్ అర్థం అయిపోతుంది. మొత్తం మురికి అయిపోతుంది. అదొక మైనస్. బాక్స్లో కేస్ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ అంత బాగుండదు. మీకు గేమింగ్ పరంగా మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం గేమ్స్ ఆడడం కష్టం. మీరు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. మీరు BGMI కానీ ఇట్లాంటి గేమ్స్, హెవీ గేమ్స్ ఆడాలనుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ కొద్దిగా కష్టం. ఇంకా ఇది 60 FPS హ్యాండిల్ చేస్తుంది. ప్రాసెసర్ క్యాపబిలిటీ ఉంది. ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 7400తో వస్తుంది. ప్రాసెసర్ క్యాపబులే, కాకపోతే ప్రజెంట్ 60లో రన్ చేస్తుంది. అది కూడా మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా గేమింగ్ కోసం తీసుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈ ఫోన్ గేమ్స్ కోసం తయారు చేసింది కాదు, జనరల్ యూస్కి కెమెరా వీటి కోసం తయారు చేసింది. సో గేమింగ్ కొద్దిగా బ్యాక్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కరం కొద్దిగా బ్యాకే ఉంటుంది ఈ ఫోన్. ఇంకా టెంపరేచర్ విషయానికి వస్తే ఒక గంట సేపు 60 FPS గేమ్స్ ఆడిన తర్వాత 44.4 అట్లయితే టెంపరేచర్ అయితే రీచ్ అయింది. కానీ మీరు కెమెరా యూస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం వీడియో రికార్డ్ చేయడం, కెమెరా ఎక్కువ బయట యూస్ చేసినప్పుడు మాక్సిమం టెంపరేచర్ 46 వరకు అయితే వెళ్ళింది. నెక్స్ట్ డిస్ప్లేలో HDR10 సపోర్ట్ అయితే ఉంది. 10-bit ప్యానల్ HDR10 సపోర్ట్ ఉంది. కాకపోతే నెట్ఫ్లిక్స్లో HDR అయితే ప్లే అవ్వట్లేదు. ఇంకోటి NFC ఇస్తే బాగుంది అనిపించింది ఫోన్లో. ఈ ఫోన్లో మీకు NFC ఉండదు, IR బ్లాస్టర్ అయితే ఉండదు. అండ్ ఇంకొక చేంజ్, ర్యామ్ అండ్ స్టోరేజ్లో చేస్తే బాగుంది అనిపించింది. LPDDR4X UFS 2.2తోనే వస్తుంది. బడ్జెట్లో ఇప్పుడు 15,000లో కూడా UFS 3.1 కొన్ని ఫోన్స్ అయితే ఇస్తున్నాయి. సో కొద్దిగా ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్ అనిపించింది. ఫోన్ 21,000కి అమ్ముతున్నారు వీళ్ళు. మరీ మేజర్ కంప్లైంట్ అయితే కాదు, ఎందుకంటే 21,000 దగ్గర మనకి మాక్సిమం అవే ఉంటాయి. LPDDR4X UFS 2.2 25 దాటితే మనం ఖచ్చితంగా 5X 3.1 4.2 ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రైస్ పెట్టారు కానీ మనం ఎంత ఉన్నా కానీ కొద్దిగా అడుగుతుంటాం కదా. దీనిలో కొద్దిగా ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా వర్షన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ జనరేషన్ తీసుకొస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇది LPDDR4X UFS 2.2తో వస్తుంది. ఇది ఓవరాల్గా H60 ఫ్యూజన్లో ప్లస్ అండ్ మైనస్లో. ఓవరాల్గా దీనికి ప్లస్ పాయింట్స్ వస్తే డిస్ప్లే, సౌండ్ అండ్ కెమెరా. బ్యాటరీ కూడా మీకు మరి ఓవర్ ప్లస్ అయితే కాదు, బాగానే ఉంటుంది బ్యాటరీ. మీరు ఒక ఫుల్ డే అయితే యూజ్ చేసుకోవచ్చు. మైనస్ విషయానికి వస్తే మాత్రం పర్ఫార్మెన్స్, గేమింగ్ పరంగా మీరు కొద్దిగా బ్యాక్ ఉంటుంది. అండ్ లో లైట్లో మీరు ఫోటో తీసినప్పుడు కొద్దిగా సాఫ్ట్ అయితే వస్తున్నాయి ఫొటోస్. అండ్ ఎలాంటి టెలిఫోటో లెన్స్ లేవు కాబట్టి మీరు పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు, ముఖ్యంగా లో లైట్లో 50mm 35mm ఫోకల్ లెన్స్ పోర్ట్రేట్ షాట్ తీసినప్పుడు అది చూడడానికి బాగానే ఉంటే, జూమ్ చేస్తే డీటెయిల్స్ అయితే ఉండవు. ఇవి కొద్దిగా నాకు మైనస్ అనిపించినాయి. అండ్ దీంతో పాటు బాక్స్లో కేస్ ఒకటి ఇస్తే బాగుంది అనిపించింది. ఓవరాల్గా ఎవరైతే కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ, కెమెరా, డిస్ప్లే అండ్ ఫోన్ కొద్దిగా చూడడానికి మీకు లైట్ వెయిట్ ఉండాలి, కర్వ్డ్ డిస్ప్లే కావాలి అండ్ మంచి క్లీన్ UI, మోటోలో ఇవి మీకు క్లీన్ అయితే ఉంటుంది, అట్లాంటివి మీరు కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఫోన్ సెట్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఫాదర్ కానీ, మదర్కి కానీ, మీ సిస్టర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇవి గిఫ్ట్ ఇవ్వాలనుకునే ఇవ్వచ్చు. ఒకవేళ పర్ఫార్మెన్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ, మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు, పర్ఫార్మెన్స్ మీకు మెయిన్ హైయెస్ట్ ఫోకస్ అయితే మాత్రం ఈ ఫోన్ మీకు డిసప్పాయింట్ చేస్తుంది. మీరు గేమ్స్ ఎక్కువ ఆడవారైతే ఫోన్ దూరంగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లో ఈ ఫోన్ మీకు సెట్ అవుతుంది. ఇది ఓవరాల్గా మోటోరోలా H60 ఫ్యూజన్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పుడు సెలవు, బాయ్.